డబ్బా పాలు ఐ మీన్ బ్రెస్ట్ మిల్క్ కాక బాటిల్ ఫీడ్ తీసుకున్న ఆర్ డబ్బా పాలు తీసుకున్న వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఎక్కువ తయారయ్యేది ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కువ గ్యాస్ తయారైతే ఇంటెస్టైన్స్ స్ట్రెచ్ అవుతుంది కొంచెం. ఆ గ్యాసెస్ వల్ల స్ట్రెచ్ రిఫ్లెక్స్ అంటారు. అండ్ మన బాడీ ఏంటంటే స్ట్రెచ్ రిఫ్లెక్స్కి చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో వాళ్ళకి చిన్నపిల్లలకి చాలాసార్లు మీరు చూస్తూ ఉంటారు, పాప గ్యాస్ పాస్ చేయంగానే కొంచెం ఊరుకుంటుంది. ఆర్ ఎక్కువ ఏడ్చిన పిల్లలు గ్యాసెస్ పాస్ చేసిన మోషన్ చేసగానే వాళ్ళు ఊరుకుంటారు. సో స్ట్రెచ్ రిఫ్లెక్స్ ఈజ్ వెరీ వెరీ కామన్. ఆర్ గ్యాసెస్ ఫార్మేషన్ చాలా కామన్ ఉంటుంది చిన్నపిల్లలు. అందుకొరకే తల్లి ఫీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి వాళ్ళు ఏం తింటున్నారు, ఎలాగా ఫుడ్ తీసుకుంటారు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సాలెడ్స్ అండ్ వాటర్ ఇంటేక్ చాలా బాగా ఉండాలి తల్లికి. అండ్ పాలు ఇచ్చేటప్పుడు కూడా 1 breast at 1 time. ఇది మొత్తం అయిపోయినాక సెకండ్ బ్రెస్ట్కి వెళ్ళాలి వాళ్ళు. దానికి దెన్ ది బేబీస్ విల్ బి గుడ్. బట్ స్టిల్ కొన్ని విషయాలు ఏముంటుందంటే చిన్నపిల్లలకి అబ్డామినల్ కోలిక్ అని ఉంటుంది. ఒకవేళ కోలిక్ ఎక్కువ ఉంటుంది ఆర్ ఈవినింగ్ కోలిక్ చాలా కామన్ ఉంటుంది పిల్లలు. అట్లా ఉన్నప్పుడు మనము యూ షుడ్ గో టు ద డాక్టర్ అండ్ వాళ్ళు యాంటీ కోలిక్ మెడిసిన్ ఇస్తారు. కానీ కోలిక్ వస్తున్నాయని మనము ఊరికే మెడిసిన్స్ జిందా తెలిస్మాతు అది అన్ని మెడిసిన్స్ ఊరికే ఇస్తూ ఉండొద్దు. పెయిన్ కిల్లర్స్ కూడా అనవసరంగా ఇవ్వకూడదు.